గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన పెద్దలకి, అతిథులకి, మీడియా పెద్దలకి, టీమ్ మెంబర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. సత్యభామ అనే సినిమా ఇది మల్టీఫోల్డెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ అండి. నేను ఈ సినిమాకి ఎడిటింగ్ కాకుండా ప్రాక్సీ అనే ఒక క్యారెక్టర్ కూడా చేశాను కాజల్ గారి పక్కన. సో టెక్నికల్లీ తన రైట్ హ్యాండ్ సినిమాలో నేను. థ్యాంక్ యూ సుమన్ అన్న ఫర్ రైటింగ్ సచ్ అన్ అమేజింగ్ రోల్ ప్రాక్సీ అనే క్యారెక్టర్ని. సుమన్ అన్న 10 yearsగా ఇండస్ట్రీలో ఉన్నారు యాజ్ అన్ ఏడీ. మా పంజాబ్ మూవీలో ఏడీగా చేశారు. హీఈస్ అ సింబల్ ఆఫ్ పేషెన్స్ అండి. ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి ఫైనల్లీ డైరెక్టర్ అవుతున్నారు. ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు నో హిమ్. శశి గారు అండ్ శ్రీచరణ్ అన్న, వీ వర్క్ టుగెదర్ ఇన్ మేజర్ అండ్ దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ. ఫ్యామిలీ గురించి ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కమింగ్ టు కాజల్ మ్యామ్, ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలండి. నేను 12th క్లాస్ అనుకుంటా, అప్పుడు బృందావనం షూటింగ్ జరుగుతుంది. మాది శ్రీ చైతన్య అమీన్పూర్ క్యాంపస్. అక్కడ కాజల్ గారు ఉన్నారని చెప్పి గోడ దూకి ఆవిడని కలవడానికి వెళ్ళాను. కానీ ఆ రోజు సెల్ఫీ దొరకలేదు, బౌన్సర్స్ అందరు ఆపేశారు. సో ఆవిడ గారు ఫ్యాన్గా ఇప్పుడు ఆవిడ పక్కన సెల్ఫీ కోసం వెళ్తే వర్కింగ్ స్టిల్ ఇచ్చారు, ఆవిడ పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. సో యాజ్ అ ఫ్యాన్ అది నాకు ఒక అచీవ్మెంట్లా నేను ట్రీట్ చేస్తాను. కమింగ్ టు ద ఫిల్మ్, June 7th కాజల్ గారి ఫ్యాన్స్ అందరికీ ఏదో పండగ పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేసేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. సో విష్ణు గారు. అందరికీ నమస్కారం అండి.